have already discussed the concept of evaluating our hypothesis. మన హైపోథసిస్లో ఎగ్జాంపుల్ మనం ట్రైనింగ్ శాంపిల్స్ 100 ట్రైనింగ్ శాంపిల్స్ మన దగ్గర ఉంటే అందులో మనం 70% ట్రైనింగ్ శాంపిల్స్ ఉపయోగించే మనం హైపోథసిస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాము. మిగతా 30% ట్రైనింగ్ శాంపిల్స్ని హైపోథసిస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించకుండా ఈ మిగతా 30% ట్రైనింగ్ శాంపిల్స్ని కూడా వన్స్ హైపోథసిస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ హైపోథసిస్ ప్రాపర్గా ఈ మిగతా 30% ట్రైనింగ్ శాంపిల్స్కి అవుట్పుట్ ఇస్తుందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించాం. మనం యాజ్ యూజువల్గా డిస్కస్ చేసినట్టుగా మన కాస్ట్ ఫంక్షన్ని జే ఆఫ్ థీటా ఏ వాల్యూ ఆఫ్ థీటాస్ దగ్గర ఎన్ని థీటాస్ ఉంటాయి అన్నది దట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఫీచర్స్ వీఆర్ యూజింగ్. అలానే ఎంత పాలినామియల్ తీసుకుంటాం అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో థీటా నాట్, థీటా 1, థీటా 2 ఈ ఏ వాల్యూస్ దగ్గర మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వస్తుందో కాస్ట్ ఫంక్షన్ మినిమం కనుక్కుంటాం. కానీ 70% ట్రైనింగ్ శాంపుల్స్ మాత్రం ఉపయోగిస్తున్నాం. అది మనం మర్చిపోవటం లేదు. కాబట్టి ఇలా వచ్చిన ఎర్రర్ని మనం ట్రైనింగ్ ఎర్రర్ అంటున్నాం. ఎందుకు దీన్ని ట్రైనింగ్ ఎర్రర్ అంటున్నాము? మన ట్రైనింగ్ శాంపుల్స్ ఉపయోగించి 70% ట్రైనింగ్ శాంపుల్స్ ఉపయోగించి హైపోథసిస్ ఫంక్షన్ కనుక్కున్నాం. ఈ హైపోథసిస్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా అవుట్పుట్ ఇస్తుందా లేదా అని h(x-y) మనం చెక్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ట్రైనింగ్ ఎర్రర్. ఒకవేళ హైపోథసిస్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మిగిలిన 30% శాంపుల్స్తో చెక్ చేసేటప్పుడు అప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. దాన్ని కూడా మళ్ళీ ఇదే ఫార్ములా ఉపయోగించి 1/2m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m h(x-y) హోల్ స్క్వేర్ ఇప్పుడు కూడా మనం కాస్ట్ ఫంక్షన్ వాల్యూ కనుక్కుంటున్నాం. దీన్ని మనం టెస్ట్ సెట్ ఎర్రర్ అంటున్నాము. ముందు 70%కి క్యాలిక్యులేట్ చేసింది ట్రైనింగ్ ఎర్రర్, దీన్ని మనం టెస్ట్ సెట్ ఎర్రర్ అంటున్నాం. ఒకవేళ మనం చూజ్ చేసిన థీటా నాట్, థీటా 1 వాల్యూస్ అన్ని ప్రాపర్గా ఉన్నట్టయితే ప్రాపర్గా ఉండేటప్పుడు ఇక్కడ ఎర్రర్ తక్కువ వస్తే మనం తీసుకునే టెస్ట్ సెట్కి కూడా ఎర్రర్ తక్కువగానే రావాలి. ఇక్కడ ఎర్రర్ తక్కువ వచ్చి మనం తీసుకునే 30% టెస్ట్ సెట్కి ఎర్రర్ రావటం లేదనంటే అప్పుడు మనం తీసుకున్న హైపోథసిస్ అనేది ప్రాపర్ కాదు అని మనకు తెలుస్తుంది. దిస్ ఈజ్ హౌ వి ఎవాల్యూట్ అవర్ హైపోథసిస్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ఒకవేళ క్లాసిఫికేషన్ మోడల్ ఇస్తే either that is బైనరీ క్లాసిఫికేషన్ ఆర్ మల్టీ క్లాసిఫికేషన్. అట్ ప్రెజెంట్ మనం బైనరీ క్లాసిఫికేషన్ తీసుకుందాం. క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో కూడా మనకిచ్చిన ఇన్పుట్ శాంపిల్స్లో 70% ట్రైనింగ్ శాంపిల్స్ ఉపయోగించి మాత్రమే మనం హైపోథసిస్ ఫంక్షన్ కనుక్కుంటాం. ఈ హైపోథసిస్ ఫంక్షన్ని వన్స్ మనం లాజిస్టిక్ రిగ్రెషన్లో మీకు గుర్తుంది అనుకుంటా, హైపోథసిస్ ఫంక్షన్ కనుక్కోవడానికి సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం 1/1 + e⁻ θ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్. వన్స్ ఈ లాజిస్టిక్ ఫంక్షన్ని ఆర్ హైపోథసిస్ని కనుక్కున్న తర్వాత ఆ హైపోథసిస్ని మనం జే ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ ఉపయోగించి ఎక్కడ ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ అనేది మినిమం ఉంటుందో కనుక్కుంటాం. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఏ థీటా వాల్యూస్ దగ్గర వస్తుందో ఆ థీటా వాల్యూస్ని ఆ హైపోథసిస్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా మన డెసిజన్ బౌండరీని మనం రెడీ చేస్తాం. ఇది ఒకవేళ మన డెసిజన్ బౌండరీ అనుకోండి. డెసిజన్ బౌండరీకి పైన ఉన్న వాటి వాల్యూస్ అన్నింటికి కూడా y ఈజ్ ఈక్వల్ టు 1, అవుట్పుట్ ఈజ్ 1. డెసిజన్ బౌండరీ కింద ఉన్న వాల్యూస్ అన్నింటికి కూడా y ఈక్వల్ టు 0 ఆర్ అవుట్పుట్ ఈజ్ 0 ఇలా రావాలి. కానీ మనం ఇచ్చిన 70% ట్రైనింగ్ శాంపిల్స్కి ఇలా వస్తుంది. కానీ కొత్తగా మనం ఇవ్వని శాంపిల్స్ ఏవైతే మనం హైపోథసిస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇవ్వని 30% టెస్ట్ శాంపిల్స్ని ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఆ 30% టెస్ట్ శాంపిల్స్కి అవుట్పుట్ మనకు తెలుసు. ఇప్పుడు ఆ 30% టెస్ట్ శాంపిల్స్కి ఇన్పుట్ మనం ఇచ్చి ఈ హైపోథసిస్ ఆర్ ఈ క్లాసిఫైర్ ఉపయోగించి అవుట్పుట్ ఏం వస్తుందో చెక్ చేస్తున్నాం. అప్పుడు అవుట్పుట్ వచ్చేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 రావాల్సిన శాంపిల్స్కి అన్నింటికి 0 వస్తుంది అనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుందని. y ఈక్వల్ టు 0 రావాల్సిన శాంపిల్స్ అన్నింటికి 1 వస్తుంది అనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తున్నట్టుగా. అంటే y ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది? హైపోథసిస్ ఫంక్షన్ h(x) > 0.5 అయితే > 0.5 అయితే y ఈక్వల్ టు 1 రావాలి. కానీ అలాంటి కేసులో y ఈక్వల్ టు 0 వస్తుందంటే ఎర్రర్ ఉన్నట్టుగా. హైపోథసిస్ ఫంక్షన్ < 0.5 అయితే y ఈక్వల్ టు 0 రావాలి. కానీ ఆ టైంలో y ఈక్వల్ టు 1 వస్తుందంటే ఎర్రర్ ఉన్నట్టుగా. అంటే
హైపోథసిస్ ఫంక్షన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 అయ్యేటప్పుడు y ఈక్వల్ టు 0 వచ్చినా ఎర్రర్ వచ్చినట్టే, h(x) లెస్ దాన్ 0.5 అయినప్పుడు y ఈక్వల్ టు 1 వచ్చినా ఎర్రర్ ఉన్నట్టే. ఇలా ఏ కేసులో ఎర్రర్ ఉన్నా ఆ ఎర్రర్ని మనం ఎర్రర్ ఆఫ్ h(x, y)ని 1 అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఎర్రర్ ఆఫ్ h(x, y) 1 ఉంది అని అంటే ఎర్రర్ ఉన్నట్టుగా, ఆర్ ఎర్రర్ ఆఫ్ h(x, y) 0 ఉంది అని అంటే ఎర్రర్ లేనట్టుగా. మనము 30% ట్రైనింగ్ శాంపిల్స్కి కూడా ప్రతిదానికి మనం చెక్ చేసేటప్పుడు ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. వన్స్ ఎర్రర్ ఉంది లేదని మనం చెక్ చేసిన తర్వాత ఫైనల్గా టెస్ట్ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్ని శాంపిల్స్కి కూడా. 1/m టెస్ట్, ఎన్ని ట్రైనింగ్ శాంపిల్స్ ఉపయోగించాం అన్ని ట్రైనింగ్ శాంపిల్స్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m ఎర్రర్ ఆఫ్ h(x, y). ఒకవేళ ఈ 30% ట్రైనింగ్ శాంపిల్స్కి కూడా ఈ టెస్ట్ ఎర్రర్ తక్కువ వచ్చింది అనుకోండి, మనం తీసుకున్న హైపోథసిస్ ఆర్ ఏదైతే డెసిషన్ బౌండరీ ఆర్ క్లాసిఫైర్ ఉందో అది ప్రాపర్, అది ఫ్యూచర్లో ఇంకా ఏ వాల్యూస్ ఇచ్చినా యూజర్ ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయగలడు అని అర్థం. ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ ప్రాబ్లంలో. అలాగే మనం లాస్ట్ డిస్కస్ చేసిన లీనియర్ రిగ్రెషన్ ప్రాబ్లంలో కూడా ఒకవేళ టెస్ట్ శాంపిల్స్కి ఎర్రర్ తక్కువగా వచ్చినట్టయితే అప్పుడు మన హైపోథసిస్ అనేది ఫ్యూచర్లో ఉన్న వాల్యూస్కి, ఫ్యూచర్లో మనం తీసుకుంటున్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ ఫ్యూచర్లో తీసుకుంటున్న వాల్యూస్ అన్నింటికి కూడా అది ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది ఎర్రర్ అని మనం చెప్పుకున్నాం. దిస్ ఈస్ హౌ వి ఎవాల్యూట్ అవర్ హైపోథసిస్ ఫర్ లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్. 70% ట్రైనింగ్ శాంపుల్స్ని తీసుకుంటాం, లీనియర్ రిగ్రెషన్ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ అయినా 70% ట్రైనింగ్ శాంపుల్స్ని తీసుకొని దాంతో హైపోథసిస్ కనుక్కుంటాం. హైపోథసిస్ కనుక్కున్న తర్వాత ఆ హైపోథసిస్ ఇప్పుడు మనం టెస్ట్ శాంపిల్స్కి అప్లై చేస్తాం. ఆ టెస్ట్ శాంపిల్స్కి ఆ హైపోథసిస్ ప్రాపర్గా కాస్ట్ ఫంక్షన్ దానికి కూడా తక్కువ వాల్యూ వస్తూ ఉంటే దెన్ అప్పుడు దాని మీనింగ్ ఏంటి అని అంటే ఫ్యూచర్లో మనం ఏ వాల్యూస్ ఇచ్చినా అది ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. అప్పుడు కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తక్కువ రాకపోతే దాని అర్థం ఏంటి అంటే మనం తీసుకున్న హైపోథసిస్ ప్రాపర్ హైపోథసిస్ కాదు. దిస్ ఈస్ హౌ వి ఎవాల్యూట్ ద హైపోథసిస్ బై యూజింగ్ ద టెస్ట్ శాంపిల్స్ ఆఫ్ 30%.